కానీ గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన వ్యాఖ్యలు చూస్తే అది మరి ఇటువంటి ఆపత్ సమయంలో ప్రభుత్వానికి ప్రజలకి అండగా ఉండాల్సిన వ్యక్తి చేస్తామన్న వ్యాఖ్యలు చూస్తే అవి చాలా బాధాకరం కలిగిస్తాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో తుఫాన్లు వచ్చినాయి, రైతులు వేల ఎకరాల్లో పంట నష్టపోయారు. ఎప్పుడు ఏ రోజు కూడా కాలు పంట చేలో పెట్టని వ్యక్తి ఇవాళ ఎక్కడో బెంగళూరులో ప్యాలెస్లో కూర్చొని మరి వాళ్ళ పార్టీ యంత్రాంగంతో సమీక్ష జరిపినట్టు. రెండోది, ఇది తుఫాన్ అనేది ప్రభుత్వం వైఫల్యం వల్ల తుఫాన్ వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇది చాలా కనీసమైన ఆలోచన కూడా ఆయనకి లేదు అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే తుఫాన్లు ఎవరికి చెప్పిరావు, తుఫాన్లు ఆపటం అనేది ప్రభుత్వాల వల్ల సాధ్యపడేది కాదు, తుఫాను గమనాల్ని ఆపగలిగే శక్తి కూడా ఎవరికి లేదు. కాకపోతే తుఫాను వల్ల జరిగే నష్టాన్ని ఆపే పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది. ప్రజల్ని అక్కడి నుంచి బయటికి తీసుకురావడం కానీ, ప్రజలను అక్కడి నుంచి తరలించడం కానీ, షెల్టర్స్లో పెట్టడం కానీ, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ, ప్రాణ నష్టం జరగకుండా చూడటం కానీ, ఎక్కడైనా అనుకోని విపత్తు వస్తే స్పందించడం కానీ, వీటన్నిటి వల్ల ప్రభుత్వాల చేయటం సాధ్యపడుతుంది. కాబట్టి అది కేవలం ఏంటంటే రాజకీయపరమైన కోణంలోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే రెండోది చాలా ఆశ్చర్యం, ఎక్కడో చూశాను వాళ్ళు పెడతా ఉన్నారు, తుఫాను ప్రాణాలు పోకుండా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి వల్ల అంట. మరి అది చాలా అసలు అది వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా చెప్పడానికి కూడా వాళ్ళకి ఇది చెప్పచ్చా చెప్పకూడదు అనే ఒక ఆలోచన కూడా లేనట్టు స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే కేవలం నిరంతరం ఈ ప్రభుత్వం మీద అది ఏదైనా కానివ్వండి ఏదో రకంగా బురద జల్లి రాజకీయపరమైన ప్రాపకం పొందాలనే ఆలోచన తప్పితే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, మన పాత్ర మనం పోషించాలనే విధంగా ప్రతిపక్ష ఆలోచన లేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు, తన చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు స్పందించలా, ఏ ఒక్కరోజు పంట చేలోకి వెళ్ళి ఒక్క కూడా పరామర్శం చేయాల. చివరికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శకి పలకరించడానికి వెళ్తే రోడ్డు పక్క ధాన్యాన్ని పోస్తే ఆ ధాన్యాన్ని బలవంతంగా ట్రక్కులోకి ఎక్కించిన పరిస్థితి గత పాలనలో మనం చూడటం జరిగింది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి పంట నష్టం వరదలు రాగానే ఆయన ఏరియల్ సర్వే చేయటం, ఆ ప్రాంతానికి వెళ్ళటం, రైతాంగంతో మాట్లాడటం, వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగే విధంగా మనోధైర్యాన్ని ఇవ్వటం, జరిగిన నష్టాన్ని కూడా మనం చూసాం. గత తుఫాన్లో వచ్చిన నష్టాన్ని వారం రోజుల్లోనే పంట నష్ట పరిహారాన్ని రైతుల అకౌంట్స్లో జమ చేయడం జరిగింది. మరి ఇవాళ కూడా ప్రభుత్వం ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కానీ ఎక్కడైనా సరే పంట నష్టం జరిగిందో ఆ ప్రాంతాల్లో అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి వాటిని పంట నష్ట వివరాలను సేకరించి త్వరలోనే నష్టపరిహారం ఇచ్చే విధంగా చేయాలని కూడా మరి ఆదేశించడం జరిగింది. అదే